తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీల మనసు ఇప్పుడు ఎటువైపు మళ్ళుతోంది? లోక్సభకు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదా? పోటీ చేస్తే గెలుస్తామో లేదో అన్న అనుమానం కలుగుతోందా? అసెంబ్లీకి పోటీ చేయడమే ఉత్తమమని అనుకుంటున్నారా? ఆ దిశగా వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిన మాజీ ఎంపీల స్వాగతం ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. సాధారణ ఎన్నికలకు ఇంకా ఎంత కాదన్న ఏడాది టైం ఉంది. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. అప్పుడే లాబింగ్ కూడా మొదలెట్టారు కొందరు. ఆశావహులు టికెట్లు దక్కించుకోవడం కోసం ఎవరికి వారు ఇటు పీసీసీతో అటు హైకమాండ్ లెవెల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఎంపీలుగా పోటీ చేసి ఓటమి పాలైన నేతలు చాలా మంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవే స్థానాల నుంచి పోటీకి సై అంటున్నారట. లోక్సభ స్థానాలకు బదులుగా ఆ సెగ్మెంట్లోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. లోక్సభ స్థానానికి పోటీ చేస్తే గెలుస్తామో లేదో తెలియదు. పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కాస్తో కూస్తో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అసలే అధికార పార్టీ బలాన్ని తట్టుకొని గెలవడం అన్నది తలకు మించిన భారమే. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల బాధ్యతను నెత్తినెత్తుకొని బరిలో దిగి గెలవగలమా అన్న భయం కొంతమంది మాజీ ఎంపీలను వెంటాడుతోంది. దాంతో వారు అసెంబ్లీకి పోటీ చేయడమే బెటర్ అని అనుకుంటున్నారట. అలాగని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ టికెట్ దక్కించుకుంటే సులభంగా విజయం సాధించవచ్చునని అంచనా వేస్తున్నారట. కాలం కలిసొచ్చి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు కూడా దక్కుతాయని లెక్కలు వేసుకుంటున్నారట. ఇలా ఆలోచిస్తున్న వారిలో మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో భువనగిరి లోక్సభకు పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఈసారి మాత్రం మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇందుకు సంబంధించిన ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇక కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా వేములవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. మోస్ట్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా అసెంబ్లీకి పోటీ చేయడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారట. తనకు జాతీయ రాజకీయాలంటేనే ఆసక్తి అని జైపాల్ రెడ్డి బయటకు చెబుతున్నా ఇంటర్నల్ గా మాత్రం తను అసెంబ్లీ బరిలో దిగాలని యోచిస్తున్నట్టు మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కల్వకుర్తి లేదా నారాయణపేట నుంచి ఆయన పోటీ చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరితో పాటు సర్వే సత్యనారాయణ, మధు యాష్కితో పాటు మరికొందరు నేతలు అసెంబ్లీ సీటు పైనే కన్నేసినట్లు కాంగ్రెస్ పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వారు ఆ దిశగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. తమ మనసులో మాటను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. మరి మాజీ ఎంపీల కోరికను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా? కోరుకున్న చోట వారికి సీట్లు కేటాయిస్తుందా? తెలియాలంటే మాత్రం ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు. ఒకరేమో పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, మరొకరేమో జిల్లాకు మహిళా అధ్యక్షురాలు. నిన్న మొన్నటి వరకు వారిద్దరూ ఒకటిగా కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇప్పుడు వారి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోలీస్ కేసుల వరకు వెళ్ళింది పరిస్థితి. ఇంతకీ ఈ పరిణామం చోటు చేసుకున్నదెక్కడ? వివరాలు ఈ కథనంలో చూద్దాం. జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు, ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పివి గాయత్రీదేవి మధ్య ఎప్పటినుంచో సెగలు పోగలు రేగుతున్నాయి. ఈ వర్గపోరు బహిర్గతం కావడానికి రచ్చబండ వేదికైంది. రచ్చబండలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలికి పరాభవం కలిగింది. దీంతో ఆమెకు కంట నీరు ఉబికింది. అయినా ఎలాగోలా తమాయించుకున్నారు. అనంతరం ప్రత్యర్థి వర్గంపై ఆమె తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. చివరకు ఈ వ్యవహారం ముదురుపాకాన పడింది. ఇరు వర్గాలు కొట్టుకునే స్థాయికి చేరింది. జగన్ కి వీరాభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గాయత్రీదేవి సుపరిచితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె చిత్తూరు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అభిమానుల్ని పోగేసుకుని కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. పార్టీ ఏదైనా ఆందోళనకి పిలిపించినా, సమస్యలపై ప్రజలు నిరసనలు కొనసాగించిన తక్షణం గాయత్రీదేవి స్పందిస్తూ ఉంటారు. ఆయా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలుస్తారు. ఇలా అన్ని సందర్భాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా గాయత్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్థాయికి ఎదిగారు.
జంగాలపల్లి శ్రీనివాసులు తొలుత కాంగ్రెస్ పార్టీతో కెరీర్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీలోకి, అక్కడి నుంచి ప్రజారాజ్యంలోకి, తిరిగి తెలుగుదేశంలోకి వచ్చిన ఆయన 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టారు. చిత్తూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసే అవకాశం జంగాలపల్లికి లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందలేదు. చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. గతంలో జంగాలపల్లె గాయత్రీదేవి కలిసికట్టుగానే ఉండేవారు. చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుడి భుజం, ఎడమ భుజంగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందో తెలియదు, గొడవలు మొదలయ్యాయి. ఇటీవల రామ్నగర్ కాలనీలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో ఈ విభేదాలు బట్టబయలయ్యాయి. గత కొద్ది రోజులుగా చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రామ్నగర్ కాలనీలో రచ్చబండ ఏర్పాటైంది. స్థానిక నేతలు, కార్యకర్తలు ఆ కాలనీలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రచ్చబండ జరిగే ప్రాంగణం సహా కాలనీలోని వీధులన్నింటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, నాయకుల ఫ్లెక్సీలు నెలకొల్పారు. సన్నాహాలన్నీ అయ్యాక రచ్చబండ కార్యక్రమం మొదలైంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు సహా కార్యక్రమానికి ఆహ్వానితులైన నాయకులు ఒక్కొక్కరుగా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి సైతం అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఆమెను నిలేశారు. నిన్నెవరు పిలిచారంటూ అడ్డుకున్నారు. దీంతో వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. పార్టీ కార్యకర్తల ముందు, కాలనీవాసుల ముందు తనకు పరాభవం ఎదుర్కోవడంతో గాయత్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. అయినా ఏమాత్రం తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. దీంతో జంగాలపల్లి, గాయత్రీదేవి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. చివరకు నగర పార్టీ అధ్యక్షుడు జోక్యం చేసుకున్నారు. ఇరు పక్షాలకు సర్ది చెప్పారు. ఆమెను వేదికపైకి తీసుకెళ్లారు. ఇదే సమయంలో జంగాలపల్లి అనుచరులు ఒకరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి గాయత్రీదేవిపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన సీనియర్ నేత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి వచ్చారు. 2 వర్గాలకి సయోధ్య కుదిర్చారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వాపసు తీసుకునేలా చేశారు. మధ్యకాలంలో అన్ని కార్యక్రమాల్లోనూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారనేది గాయత్రీదేవి ఆరోపణ. రచ్చబండకు పిలిచి మరీ అవమానించారన్నది ఆమె అభియోగం. తీరా వెళ్లిన తర్వాత ఎవరు పిలిచారంటూ అడ్డుకుని అవమానించడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. మహిళ అనే గౌరవం కూడా లేకుండా అసభ్య పదజాలంతో తనను దూషించారని ఆమె అన్నారు. కొంతకాలంగా తనకు ప్రతి కార్యక్రమంలోనూ అవమానాలు జరుగుతున్నాయని అంటున్నారు. జంగాలపల్లికి నాతో పోటీ ఏంటి? ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రత్యర్థి పార్టీలో ఆ స్థాయి వారితో పోటీ పడాలి తప్పితే నా మీద కక్ష సాధించడం ఎందుకు అంటూ గాయత్రీదేవి గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు కూడా ఉందండోయ్. దీనిపై జంగాలపల్లి మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమంలో గొడవ జరిగిన సంగతే నాకు తెలియదు. పూర్తి వివరాలు తెలుసుకుంటా. నిజంగానే గాయత్రీదేవికి ఇబ్బంది కలిగి ఉంటే నేరుగా ఆమెతోనే మాట్లాడతా. సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుంటా అని తేల్చేశారు. అదన్నమాట అసలు సంగతి. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు? ఆనం వివేకానందరెడ్డికి రాజకీయంగా ఏ కోరిక తీరకుండా మిగిలిపోయింది. జగన్కి ఆనమోళ్లంటే ఎందుకు అంత కోపం? రామనారాయణ రెడ్డి గురించి మాజీ మంత్రి దివంగత మాదాల జానకీరాం వర్గీయులు ఏమంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబీకుల రాజకీయ ప్రస్థానం ఎలాంటిదో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ కుటుంబం చేపట్టిన పదవులు అనేకం, వారికి లభించిన హోదాలు అనేకం, ప్రజల్లో నేటికి వారికున్న పలుకుబడి అపారం. ఇది వారి స్థాయి జిల్లాలో. ఇదిలా ఉంటే అనారోగ్యం బారిన పడిన ఆనం వివేకానందరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన ఆయన అనుచరులు, అభిమానులు ఆయన్ను పరామర్శించి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆనం బ్రదర్స్ గురించి, ముఖ్యంగా వివేకానంద గురించి అనేక చర్చలు సాగుతున్నాయి.
ఆనం వివేకానంద డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరారు. అప్పట్లో వారి కుటుంబ సభ్యులు మంత్రి పదవుల్లో ఉన్నారు. కానీ రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే కార్యకర్తగానే జీవితాన్ని ఆరంభించాలని అంటుండేవారట. ఆ స్ఫూర్తితోనే వివేకానంద కార్యకర్తగానే తొలి అడుగులు వేశారు. యువజన సంఘానికి మొదట నాయకత్వం వహించారు. ఆపై కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా అధిష్ఠించారు. తదుపరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఏపీ ఛాంబర్ ఆఫ్ చైర్మన్స్ కమిటీకి అధ్యక్షులయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యే పదవిని చేపట్టారు. పలుమార్లు మంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. నిత్యం జనం మధ్య తిరిగే అలవాటు ఆనం వివేక ఎందుకో ఆ పదవిపై మాత్రం సీరియస్గా దృష్టి పెట్టలేదు. తను ఏ పదవిలో ఉన్నా పోలీసుల రక్షణ అవసరం లేదని చెప్పిన నేత కూడా ఆయనే. రాష్ట్ర విభజన తర్వాత ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఆ పార్టీలో చేరేటప్పుడు వివేకాకి ఎమ్మెల్సీ పదవి, రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ హామీలు నెరవేరలేదట. అయితే తమకు పదవులు కొత్త కాదని, ఏ పదవులు లేకున్నా టీడీపీలోనే కొనసాగుతామని ఆనం బ్రదర్స్ ప్రకటించారు కూడా. అనారోగ్యంతో ఆనం వివేక చికిత్స పొందుతున్న తరుణంలో మళ్లీ అభిమానులు పాత సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆనం వివేకాకి ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆనం బ్రదర్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు అస్సలు పడదట. దీనికి ఒక కారణం ఉంది. తనకు సీఎం పదవి ఇవ్వలేదన్న అక్కస్తో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్ తప్పుకుంటున్నప్పుడు ఆనం బ్రదర్స్ వ్యతిరేకించారట. ఓదార్పు యాత్రలో కూడా వారు పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డికి సీఎం పదవి ఇచ్చింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అధిష్టానం ఏం చెప్తే అదే చేయాలి అని అప్పట్లో ఆనం బ్రదర్స్ తెగేసి చెప్పారు. దీనికి తోడు ప్రతిరోజు ఎక్కడో చోట జగన్పై ఆనం వివేకానంద విమర్శలు గుప్పిస్తూనే ఉండేవారు. ఈ మధ్యకాలంలో కూడా జగన్పై, రోజాపై తనదైన శైలిలో ఆయన విమర్శలు చేశారు. అందుకే జగన్కి ఆనం బ్రదర్స్ అంటే అస్సలు పడదన్నది నెల్లూరు ఇలా టాక్. మాజీ మంత్రి దివంగత మాదాల జానకిరాం, ఆనం రామనారాయణ రెడ్డి మధ్య మొదటి నుంచి స్నేహం కొనసాగుతుండేది. వీరిద్దరూ వేర్వేరు పార్టీలో కొనసాగినప్పటికీ జానకిరాం నుంచి రామనారాయణ రెడ్డి రాజకీయ సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఈ విషయాన్ని రామనారాయణ రెడ్డి బాహాటంగా చెప్పేవారు కూడా. జానకిరాం మరణానంతరం నర్రవాడలో ఆయన అభిమానులు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారు గుర్తు చేసుకున్నారట. మాదాల అనారోగ్యంగా ఉన్నారని తెలిసినప్పటి నుంచి రామనారాయణ రెడ్డి పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారట. ఆయన మరణిస్తే సంతాపంతో సరిపెట్టకుండా అంత్యక్రియల్లో పాల్గొన్నారట. తద్వారా మాదాల అనుచరుల్లో ధైర్యం నింపారట. మరే నాయకుడు ఇలా మాదాల పట్ల అభిమానం చాటుకోలేదని వారు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో మాదాల అనుచరులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రామనారాయణ రెడ్డిని సంప్రదించే తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఇటీవల టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రామనారాయణ రెడ్డికి టికెట్ తప్పకిస్తారన్నది పరిశీలకుల అభిప్రాయం. మరి వివేకా కుటుంబంలో ఎవరికైనా టికెట్ ఇస్తారా లేదా అని జనం చర్చించుకుంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఏదైనా సమస్యకు కొంచెం సెంటిమెంట్ను జోడిస్తే సదరు అంశం ప్రజల్లో ఎంత బలంగా నాటుకుపోతుందో చాలా సందర్భాలలో మనం చూసాం. సరిగ్గా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో విపక్ష నేతలు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారట. రాజకీయంగా పట్టు సాధించేందుకు ఎవరి దారిలో వారు ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ అక్కడ ఏ సమస్య ఉంది? దాన్ని అక్కడి నాయకులు రాజకీయ అస్త్రంగా ఎలా మలుచుకున్నారు? వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలో విపక్ష పార్టీల నేతలు స్పీడ్ పెంచారట. క్షేత్రస్థాయిలో తమ బలం పెంచుకునేందుకు అంశాల వారీగా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తున్నారట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి తెలిసిందే కదా. ఇదే సూక్తిని తమకు మైలేజ్ పెంచే శక్తిగా మలుచుకుంటున్నారట అక్కడి విపక్ష నేతలు. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారట. ఇందులో భాగంగా కాలుష్య కాసారంగా మారుతున్న మూసీ పరివాహక ప్రాంతాలపై బీజేపీ దృష్టి సారించింది. దాదాపు వారం రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ పాదయాత్ర నిర్వహించింది. మూసీ శుద్ధీకరణ అంశాన్ని పాలకులు విస్మరించారంటూ విమర్శలు గుప్పించింది. ఈ పాదయాత్ర వల్ల అటు పార్టీ పరంగా ఇటు రాజకీయంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారట బీజేపీ నేతలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారి కంటే ప్రమాదకరంగా మారుతున్న
మూసీ కాలుష్య జలాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. సుందరీకరణ కంటే ముందు మూసీ శుద్ధీకరణ చేయాలంటూ భువనగిరి నియోజకవర్గంలో తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారు. బీబీనగర్ నిమ్స్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న వాదాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు స్థానిక కమలనాథులు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో దూకుడు పెంచింది. ప్రజారోగ్య సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బీబీనగర్ నిమ్స్ పై అధికార పక్షం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న నిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడంపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక ప్రజల కళని సాకారం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయడం ద్వారా నిమ్స్ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిమ్స్కు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో నిమ్స్ ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా పనుల్లో వేగం పెంచడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇలా భువనగిరి నియోజకవర్గంలో రాజకీయంగా బలం పెంచుకునేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇలాంటి సమస్యలకు సెంటిమెంట్ కూడా తోడైతే పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. అందుకే ఇదే ఫార్ములాని ఎంచుకొని విపక్షాలు దూకుడు పెంచాయి. అధికార పక్షం ఈ విమర్శలను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.